బేబీ గర్ల్ అంటే యాంటీరియర్ ఉంటుంది, బేబీ బాయ్ అంటే పోస్టీరియర్ ఉంటుంది. ఉంది యాంటీరియర్ ఉంది, ఇక్కడ పోస్టీరియర్ అప్పర్ అని ఉంది. టిఫా స్కానింగ్ రిపోర్ట్స్ని బట్టి బేబీ బాయ్ ఆర్ గర్ల్ అని ఎలా తెలుసుకోవచ్చు, అది ఎంతవరకు నిజం అని ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఇది ఫస్ట్ బేబీదండి, ఇది సెకండ్ బేబీ. ఇది ఎక్కువగా బేబీ బాయ్ ఆర్ గర్ల్ అని ఎలా చెప్తుంటారంటే ప్లజెంటా, హార్ట్ బీట్, ప్రజెంటేషన్, ఈ మూడుని బట్టి చెప్తారండి ఎక్కువగా. చూద్దాం ఇప్పుడు. ప్రజెంటేషన్ ఎలా ఉంది, ఇక్కడ అన్స్టేబుల్ ఉంది, ఇక్కడ ఏముంది ప్రజెంటేషన్ కెఫాలిక్ కట్ ప్రజెంట్ అని ఉంది. అన్స్టేబుల్ అంటే ఏంది, స్థిరంగా లేదు, అంటే బేబీ మూవ్ అవుతూ ఉంది, ఒక చోట లేదు, అందుకని అన్స్టేబుల్ అని రాశారు. ఇక్కడ కెఫాలిక్ కట్ ప్రజెంట్ అంటే తల కింద వైపుకు ఉంది అని అర్థం. ప్లెజెంటా అంటే ఇక్కడ ఏముంది యాంటీరియర్ ఉంది, ఇక్కడ పోస్టీరియర్ అప్పర్ అని ఉంది. యాంటీరియర్ అంటే ముందు భాగంలో ఉంది అని అర్థం. పోస్టీరియర్ అంటే వెనుక భాగంలో పైకి ఉంది అని అర్థం. లిక్కర్ అంటే ఏంటంటే ఇక్కడ మద్యం కాదండి, లిక్కర్ అంటే ఉమ్మనీరు అడిక్వేట్ అంటే సరిపడా ఉంది అని అర్థం. ఇక్కడ కూడా సేమ్ అడిక్వేట్ అని ఉంది. హార్ట్ బీట్ ఇక్కడ ఎలా ఉంది 149, ఇక్కడ హార్ట్ బీట్ ఎలా ఉంది 148. బేబీ మెజర్మెంట్స్ అంటే ఇవి రెండు హెడ్ మెజర్మెంట్స్. ఏసీ వచ్చి పొట్ట మెజర్మెంట్, ఎఫ్ఎల్ వచ్చి కాళ్ళ పొడవు వాటివి అనమాట. ఇది వెయిట్. ఇక్కడ బయోమెట్రీ ఉంది కదా, బీపీడి. ఎస్సీ వచ్చి బేబీ హెడ్ కొలతలు, ఏసీ వచ్చి బేబీ చెప్పాను కదా బేబీ పొట్ట, ఎఫ్ఎల్ వచ్చి కాళ్ళు పొడవు, EFBW అంటే ఎక్స్పెక్టెడ్ ఫ్యాటల్ బేబీ వెయిట్ అంటే బేబీ వెయిట్ అనమాట. తర్వాత 23 weeks 2 days అంటే అది ఇప్పుడు మనం 6 months కదా, 6 monthsలో టీఫా స్కాన్ తీస్తారు కదా, అది వాళ్ళ స్కాన్ ప్రకారం 23 weeks అనమాట. ఇప్పుడు రెండు స్కానింగ్ రిపోర్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, కానీ నాకు ఇద్దరు అమ్మాయిలే అనమాట. నాకు తెలిసినంత వరకు, నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు, మనం ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్ని బట్టి జెండర్ని చెప్పలేమండి. బేబీ బాయ్ పుడతారా గర్ల్ పుడతారా అని మాత్రం మనం చెప్పలేము. అది నేను చెప్పడమే కదా, డాక్టర్లు కూడా అంటుంటారు రిపోర్ట్స్ని చూసి మనం జెండర్ని చెప్పలేము అని. నాకు తెలిసినవన్నీ చెప్పేశాను. ఇలాంటి బేబీ కేర్ అండ్ ప్రెగ్నెన్సీ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.